టర్కీకు చెందిన విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ చెలేబీ ఎయిర్పోర్టు సర్వీస్ ఇండియాకు భద్రతాపరమైన అనుమతులను భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ రద్దు చేసింది. దీనిపై చెలేబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ ఇండియా స్పందిస్తూ, నిజానికిది భారతీయ నిపుణుల నేతృత్వంలో నిర్వహించే భారతీయ సంస్థ. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది టర్కీ సంస్థ కాదు అని తన ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్లో భారత్ వైమానిక దాడులు జరపడాన్ని ఖండించిన టర్కీ పాకిస్తాన్కు అండగా నిలవడంతో భారత్ ఈ చర్యలను తీసుకుంది. భారత్లోని 9 విమానాశ్రయాలలో 15 ఏళ్ల నుండి చెలేబీ తన సేవలను అందిస్తోంది. జాతి ప్రయోజనాలు, ప్రజల భద్రత చాలా ముఖ్యం. ఈ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. జాతీయ భద్రతా దృష్ట్యా చెలేబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్ కు తక్షణమే రద్దు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తన ఉత్తర్వులలో పేర్కొంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో కార్యకలాపాలను నిర్వహించే చెలేబీ సంస్థతో తమ భాగస్వామ్యం అధికారికంగా ముగిసినట్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో టెర్మినల్ కార్యకలాపాలను చెలేబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెలేబు ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చూసుకునేవి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా పెరిగిపోయాయి. మే 6, 7వ తేదీ మధ్యరాత్రి పాకిస్తాన్పై భారత్ వైమానిక దాడులు చేసినప్పుడు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తాయిప్ ఎర్డోగన్ పాకిస్తాన్కు సంఘీభావాన్ని ప్రకటించారు. దీని తరువాత పాకిస్తాన్ చేసిన దాడితో టర్కీకి చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున వాడినట్లు భారత్ తెలియజేసింది. డ్రోన్ల శకలాలపై ఫోరెన్సిక్ విచారణ చేపడుతున్నామని, ప్రాథమిక పరిశీలనలో ఇవి టర్కీ అసిగ్గార్డ్ సోనార్గ్ డ్రోన్లుగా తేలింది అని మే 9న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలియజేశారు. ఆ తర్వాత టర్కీకి చెందిన ఉత్పత్తులను, పర్యాటకాన్ని నిషేధించాలని భారత్లో అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. టర్కీకి వెళ్లవద్దని కొన్ని ఆన్లైన్ ట్రావెల్ పోర్టళ్లు, అసోసియేషన్లు సూచనలు కూడా జారీ చేస్తున్నాయి. చెలేబీ ఏవియేషన్ ఇండియా దీనిపై ఏం చెప్పింది అంటే, భారత విమానయానం, జాతి భద్రత, పన్ను నిబంధనలకు కట్టుబడి ఉన్నామని, పూర్తి పారదర్శకతతో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెలేబీ ఏవియేషన్ ఇండియా తన ప్రకటనలో చెప్పింది. యాజమాన్యం, నిర్వహణ విషయంలో వస్తున్న అన్ని ఆరోపణలను కంపెనీ తన ప్రకటనలో తోసిపుచ్చినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ కూడా పేర్కొంది. దేశ విమానయాన రంగంలో నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలియజేసింది. ఏ ప్రమాణాల ప్రకారం కూడా మాది టర్కీ సంస్థ కాదు. కార్పొరేట్ పాలన, పారదర్శకత, తటస్థత విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదించిన సాంప్రదాయాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఏ విదేశీ ప్రభుత్వం లేదా వ్యక్తులతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు అని కంపెనీ తన ప్రకటనలో అయితే పేర్కొనింది. చెలేబీ సెక్యూరిటీ క్లియరెన్స్ ను బీసీఏఎస్ రద్దు చేయడం కంపెనీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెలేబీ మాజీ అధికారులు తెలియజేస్తున్నారు. చెలేబీకి టర్కీ తర్వాత భారత్ 2వ అతిపెద్ద విమానయాన నిర్వహణ మార్కెట్ అని అధికారులు చెబుతున్నారు. తమ సంస్థలో 65% వాటా కెనడా, అమెరికా, బ్రిటన్, సింగపూర్, యుఏఈ, పశ్చిమ యూరప్ చెందిన ఇన్వెస్టర్ల చేతిలో ఉందని చెలేబీ ఏవియేషన్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. చెలేబీ కంపెనీ 1958లో విమానయాన రంగంలోకి ప్రవేశించి చెలేబీ గ్రౌండ్ హ్యాండింగ్లు ప్రారంభించినట్లు కంపెనీ వెబ్సైట్లో ఉంది. టర్కీలో తొలి ప్రైవేటు రంగ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కంపెనీ ఇది. చెలేబీ వ్యాపారాలు, పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో నిర్వహణ సేవలను చెలేబీ బహుళ జాతీయ కంపెనీని అందించింది. కంపెనీ వెబ్సైట్ల ప్రకారం టంజానియా, జర్మనీ, హంగేరీ, టర్కీ, భారత్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 43 విమానాశ్రయాల్లో చెలేబీ సేవలను అందిస్తోంది. భారత్, యూరప్లలో అతిపెద్ద ఇండిపెండెంట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 13,000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. గత ఏడాది ఢిల్లీలో G20ను నిర్వహించినప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో G20 ప్రతినిధుల, వివిఐపీల రాకపోకలను చూసుకోవడంలో చెలేబీ కీలక పాత్రను కూడా పోషించింది. భారత్లో G20 సదస్సు నిర్వహణలో ఈ సంస్థ తరఫున కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉంది అని చెలేబీ ఇండియా సీఈఓ తౌసిఫ్ ఖాన్ కూడా తెలియజేశారు. భారత్లో 9 విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో టెర్మినల్ నిర్వహణ సేవలను ఈ కంపెనీ అందించింది.